ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ మంచి ఆశీర్వాదకరమైనటువంటి ఈ పునరుద్ధాన ఈ ఆదివార దినమున ప్రభుని ఆరాధించే గొప్ప అవకాశం, కుటుంబం అంతా కూడా కలిసి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన్ని మహిమపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, గొప్ప ధన్యత. ఎంతమంది సిద్ధపడుతున్నారు? దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన ఆరాధించాలి అని చెప్పేసి తప్పక సిద్ధపడండి. ఈ రోజున ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము లేవియా కాండము 26వ అధ్యాయము 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ అందు నా మనస్సు అసహ్యపడదు. హల్లెలూయా. దేవుని మందిరంలోనికి మనం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా ఆయన మన పాపములన్నిటిని కూడా క్షమిస్తాడు. ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి, దేవుని మందిరంలోనికి వచ్చి వారి యొక్క ప్రతి పాపమును గురించి ఒప్పుకొని ప్రార్థన చేస్తారో, ఎవరైతే వారిలో ఉన్న ప్రతి బలహీనతలను ఒప్పుకొని ప్రార్థన చేస్తారో వారి విషయమై దేవుడు కనికరము చూపిస్తానని మాట్లాడుతున్నాడు. వారిని దేవుడు అసహ్యించుకోరు, తప్పకుండా వారిని చేర్చుకుంటారు. చాలామంది నాతో ఈ విధంగా అంటారు, బ్రదర్ మేము పాపం చేశాను, నేను త్రాగుతూ ఉంటాను, నేను ఈ విధమైనటువంటి పాపానికి బానిసై ఉన్నాను కాబట్టి నేను మందిరానికి రాను, నాకు అర్హత లేదు అని. అయితే దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచింది దేనికయ్యా అంటే పాపి పరిశుద్ధుడిగా మార్చబట్టానికే. ఒక పాపి దేవుని మందిరంలోనికి వచ్చి ఆ బలిపీఠం దగ్గర బలి అర్పించి ఆ రక్తము ద్వారా పవిత్రుడిగా మార్చబట్టానికి దేవుడు తన మందిరాన్ని ఇజ్రాయేల్ మధ్యలో నిలబెట్టాడు. ఆ పాపి దేవుని మందిరంలోనికి వచ్చి బలి అర్పించి ఆ రక్తముతో కడగబడిన తర్వాత అతడు పవిత్రుడిగా మార్చబడుతున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు తన మందిరాన్ని మీ గ్రామంలో, మీ సమీపంలో, మీ దగ్గరనే ఉంచి ఉన్నాడు. ఎందుకంటే నీవు కూడా ఇప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చి నీ కొరకు కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి పవిత్రుడిగా మార్చబట్టానికి. పాపము చేశాను అని చెప్పేసి దేవుని మందిరానికి దూరంగా ఉండడం కాదు, లేకపోతే అక్కడికి అందరూ కూడా ఇలాంటి వాళ్ళు వస్తున్నారు, పాపం చేసి ఈ విధంగా జీవించే వారు వస్తున్నారు, నాకు అసహ్యం కలుగుతుంది, దేవుని సన్నిధి దేవుని మందిరానికి వెళ్ళను అని చెప్పేసి ఆగిపోయావేమో. అయితే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, తప్పక నువ్వు దేవుని మందిరానికి రా, నేను క్షమిస్తాను, నీ పాపములు క్షమిస్తాను, నీ అందు నా మనస్సు అసహ్యపడదు, నేను తప్పకుండా చేర్చుకుంటాను. దేవుని కౌగిలండి, అది దేవుని సన్నిధండి, దేవుని రేమ వాక్కు వచ్చేటటువంటి స్థలమే ఆయన మందిరం. చాలామంది దేవుని మందిరాన్ని అశ్రద్ధగా చూస్తారు, నిర్లక్ష్యంగా చూస్తారు, కుదిరినప్పుడు వెళ్తాంలే అనుకుంటారు. కానీ అలా కాదు. ప్రతి ఆదివారం మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రభు మిమ్మల్ని అంగీకరిస్తాడు, మీ ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు, ఆయన మిమ్మల్ని చేర్చుకుంటారు. చివరిగా నేను చెప్తున్నాను, నీ యందు దేవుని మనస్సు అసహ్యపడకోకుండా ఉండడం కొరకే నీకు దగ్గరలో ఆయన ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు, ఒక ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు ప్రశాంతంగా దేవుని మందిరానికి వెళ్ళి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయొచ్చు. నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖము, వేదన, నీ పాప పరిస్థితి అంతా కూడా ఒప్పుకొని క్షమాపణ పొందుకునేటటువంటి సమయం, క్షమాపణ పొందుకునే స్థలం. సో ఈ రోజున తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ప్రభువా నీకు స్తోత్రములు. మేము పాపము చేసి నీకు దూరముగా అయిపోయి అదే విధమైనటువంటి ఎడబాటులో ఉండకోకుండా నీ మందిరానికి వెళ్ళి మమ్మల్ని మేము సరి చేసుకొని మరలా నీ కౌగిల్లోనికి రావాలి అని చెప్పేసి నీ కనికరమును, నీ కారుణ్యమును పొందుకోవాలి అని చెప్పి మాకు సమీపంగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేసినందుకు స్తోత్రములు. మందిర స్థలమును మీరు ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. అయ్యా మీరు నిశ్చయముగా నీ పిల్లలు మీరు చేర్చుకోనండి. మీరు మా విషయమే అసహ్యపడే దేవుడవు కాదు. ఎంత ఘోరమైన పాపమును మేము చేసినా, ఎంతగా మీకు దూరముగా జీవిస్తున్నా నువ్వు క్షమించే గొప్ప దేవుడవు అయినావు. నీ మందిరములోనికి వచ్చి కనికరించి ప్రభు అని మేము ప్రార్థన చేసినప్పుడు, సుంకరి వలె మేము మొర్ర పెట్టినప్పుడు నిశ్చయంగా మా ప్రార్థన మీరు అంగీకరించే దేవుడు వైపున్నాం. తండ్రి నీకు స్తోత్రములు. నీ మందిరము అందుకొరకే మీరు మాకు ఏర్పాటు చేశారు, నీ మందిర స్థలమును అందుకొరకే మీరు మాకు అనుగ్రహించారు. మేము మా కుటుంబంలో అన్ని కూడా ప్రభా నీ మందిరమునకు ఆశతో, తృష్ణతో, తపనతో పరిగెత్తుకొని వచ్చి ప్రభా అయ్యా మేము క్షమాపణ పొందుకున్నటకు, మమ్మల్ని మేము సరి చేసుకుంటకు, నీలో ఎదుగుటకు, నీ సన్నిధిలో ఆనందించుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజున ఏ మందిరములో అయితే ప్రభా లోకమందంతటా, భూమి మీద అందంతటా ప్రభా నీ నామము గణపరచబట్టినట్లుగా ఆరాధనలు జరుగుతున్నాయో, ప్రార్థనలు జరుగుతున్నాయో అయ్యా, ప్రతి ప్రార్థన ఆరాధనలో మీ బలమైన ఆత్మ కదలిక నుంచి మనం ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. మీ సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నీ పరలోక మేలుతో నింపండి ప్రభా, సమృద్ధితో నింపి బ్లెస్ చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి తప్పకుండా వెళ్ళండి, ప్రార్థన చేయండి, దేవుని కనికరాన్ని పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ.